Adilabad police arrested a man for forgery and cheating after he alleged encroachment of forest land and sold fake plots. According to DSP Jeevan Reddy, the accused Vakulbrahman Adinath, a resident of Mavalla Mandal, had occupied forest land and near Khanapur back in 2010. He later let out a venture and sold fake plots to unsuspecting buyers. One such victim, Shobha Muratas, filed a complaint at Mavalla police station. Prompting action, police asserted at Adinath and booked his wife Rajani, who is currently absconding. Investigation revealed that 4 plots were sold for 3.3 lakh using forged signature. DSP Reddy warned strict legal action against those involved in such land frauds using fake documents. 2010 సంవత్సరంలో శాంతినగర్ చెందిన వకులాభరణం ఆదినాథ్, అతని భార్య వకులాభరణం రజని వాళ్ళ దగ్గర 4 ప్లాట్లు కొనడం జరిగింది. అవి ఖానాపూర్ శివార్లోని 68/44/1 సర్వే నెంబర్ చెందిన ప్లాట్లు. అవి ప్లాట్ నెంబర్స్ 57, 58, 59, 60. ఒక్కొక్క ప్లాట్ ఖరీదు 82,500. టోటల్ 4 ప్లాట్లు కలిసి 3,30,000 రూపాయలు వారిద్దరికి పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వారిద్దరు కూడా వకులాభరణం ఆదినాథ్ 2010లో రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఈ 4 ప్లాట్లకు మేమే ఓనర్స్, మేమే అబ్జర్వ్డ్ ఓనర్స్ అండ్ పొజెసర్స్ అని, మరి ఇది ప్రభుత్వ భూమి కాదు అని చెప్పి వారు రిజిస్టర్డ్ సెండీలో కూడా కండిషన్స్ రాయడం జరిగింది. ప్లాట్లు అమ్మిన రజని మరియు ఆదినాథ్ వారి ఇంటికి పోయి, మరి మాకు మీరు అమ్మిన ప్లాట్లు మీ సొంత భూమి అని చెప్పి నమ్మించి మీరు ప్లాట్లు అమ్మారు. ఇప్పుడు మేము అక్కడ చూస్తే మీరు అమ్మిన ప్లాట్లు అక్కడ ఒకటి కూడా లేవు. అమ్మిన ప్లేస్ మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు, అది వాళ్ళ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా పైసలు మాకు వాపస్ ఇవ్వండి, లేదా మాకు వేరే ప్లాట్ల నుంచి న్యాయం చేయండి అని చెప్తే, నాకు సంబంధం లేదు, మీరు సివిల్ కోర్టు పోండి, నేను ఒకసారి అమ్మాను, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి వారిని బెదిరించడం జరిగింది ఇద్దరు. దాంతో 22 నుంచి వారు Residents of Chittoor district expressed gratitude to MP Daggumalla Prasad Rao for his efforts in completing a underpass project that eased their communicating troubles. Villagers from Vampalkiri as Banglatpalli has Chetty from Forum in Gandalagar, Nellore Mandal had long struggled due to the absence of a proper highway connection. Upon learning of the issue, the MP took it upon with the DNA government. Sending a formal request, the centre responded swiftly, and construction of the underpass was expedited and completed. Elated by the development, villagers extended heartfelt thanks to both the state and central government. మాకు రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్న వలన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి విన్నవించుకోగా ఆయన వెంటనే స్పందించి మాకు అండర్ పాస్ ఏర్పాటు చేశారు. ఆయన సహకారం లేకపోయింటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కావున మేము మా గ్రామస్తులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్న వలన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి విన్నవించుకోగా ఆయన వెంటనే స్పందించి మాకు అండర్ పాస్ ఏర్పాటు చేశారు. ఆయన సహకారం లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కావున మేము మా గ్రామస్తులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు రోడ్డు ఇబ్బంది వల్ల మాకు సౌకర్యం లేని దానివల్ల మేము అందరినీ ఆఫీసర్లు అడుక్కుంటే ఎవరు వాళ్ళు ఇవ్వలేదు. హైవే వాళ్ళు మాకు దగ్గుమల్ల ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టినాము. ఆయన ఆయన సహకారంతో అండర్ పాస్ ఇచ్చినారు, మాకు సౌకర్యం చేసినారు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. మాకు రోడ్డు ఇబ్బంది వల్ల మాకు సౌకర్యం లేని దానివల్ల మేము అందరినీ ఆఫీసర్లు అడుక్కుంటే ఎవరు వాళ్ళు ఇవ్వలేదు. హైవే వాళ్ళు మాకు దగ్గుమల్ల ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టినాము. ఆయన ఆయన సహకారంతో అండర్ పాస్ ఇచ్చినారు, సౌకర్యం చేసినారు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం.
మాకు రోడ్డు ఇబ్బంది వల్ల మాకు సౌకర్యం లేని దానివల్ల మేము అందరినీ ఆఫీసర్లు అడుక్కుంటే ఎవరు వాళ్ళు ఇవ్వలేదు, హైవే వాళ్ళు. మాకు దగ్గుమల్ల ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టినాము. ఆయన ఆయన సహకారంతో అండర్ పాస్ ఇచ్చినారు, మాకు సౌకర్యం చేసినారు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. మాకు రోడ్డు ఇబ్బంది వల్ల మాకు సౌకర్యం లేని దానివల్ల మేము అందరినీ ఆఫీసర్లు అడుక్కుంటే ఎవరు వాళ్ళు ఇవ్వలేదు, హైవే వాళ్ళు. మాకు దగ్గుమల్ల ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టినాము. ఆయన ఆయన సహకారంతో అండర్ పాస్ ఇచ్చినారు, మాకు సౌకర్యం. TPCC Chief Mahesh Kumar Gaud accused the BRS government of wasting public funds on the Kaleshwaram project through substandard construction. As he said, this led to upending of the pillars. He alleged massive profits for KCR family under the guise of the irrigation development. An inquiry commission in investigating the corruption. Action will be taken once the report is out. One Banakacharla, he warned of a legal fight if the center refuses support. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు 10 ఏళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తూ ఉందో దీంట్లో ససేమర ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. 10 ఏళ్లుగా మీరు కాలయాపన చేసి 1,20,000 కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు వాటిని తోడిన నీరు 100 టీఎంసీలోనే ఉంది. ఈ రోజు కూడా వస్తున్న నీరు ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తుంది తప్ప కాళేశ్వరం వల్ల ఒరిగిందేమీ లేదు. దానికి పోను నాసీ రకం కట్టడం, బడా కాంట్రాక్ట్ జేబు నింపడం వల్ల ప్రాజెక్టులు బీటలు వారుతూ ఉన్నాయి. వీటన్నిటి కప్పించుకోవడానికి 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు 10 ఏళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తూ ఉందో దీంట్లో ససేమర ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. 10 ఏళ్లుగా మీరు కాలయాపన చేసి 1,20,000 కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు. Union Minister Bandi Sanjay indirectly countered MP Itara Rajendra's remarks on the Kaleshwaram project. He clarified that BJP members must reflect the party's stings, not personal opinions. Sanjay firmly stated that the party's view remains unchanged. Regardless of the position, he expressed disagreement with Itala's remarks. BJP leaders must uphold party principle, he added. కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతాడా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెప్పగలుగుతాడా? నరేంద్ర మోడీ గారు చెప్పినారు, అమిత్ షా గారు చెప్పినారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పినారు, రాష్ట్ర నాయకులు చెప్పినారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. వాళ్ళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండు, ఇప్పుడు మినిస్టర్ దగ్గర స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్ నా స్టాండ్. నేను మినిస్టర్ కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు లేకుండా సామాన్య కార్యకర్త కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్. స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం. Union Minister Bandi Sanjay criticized KCR's family for turning the Kaleshwaram project into personal ATM. He stated that despite having evidence of corruption,
No arrests have been made under the current Congress government. Sanjay shared that officials made hundreds of crores through project commissions. The project's cost was increased from 38,000 crores to 1 lakh crore. He called for full explosion and punishment of those who involved. అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఇండియాస్ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఎస్ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా, నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం మన కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పినా కథ మళ్ళీ పోతుంది. అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదులు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని అని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం లేదు క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారెల్ నింపింది ఆయనే, బ్యారెల్ కట్టింది ఆయనే. నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు ఉన్నారు? క్యాబినెట్ అంతా పట్టే డమ్మినే వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు? ఇవాళ నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుబడలేడు? అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా. Minister Panguleti Srinivas Reddy expressed gratitude to supporters, attributing his political success to their blessings. Speaking at an event in Karungari Sainagar, he emphasized and he said Eludapuru municipality was formed with 18 villages for the people's convenience. He hoped to make it one of the top 5 municipalities in India. A beautiful public park will be built on government land. Panguleti promised continued development efforts for Khammam district. రాష్ట్రంలో ఒక 4-5 మున్సిపాలిటీని కొత్తగా ఏర్పాటు చేస్తే అందుట్లో మన ఎదుర్లాపురాన్ని ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకొని దానికి ఒక మంచి కమిషనర్ని, అంటే జనరల్గా ఏదో డిప్యుటేషన్ మీద లేకపోతే పక్క కమిషనర్లకు అటాచ్మెంట్ చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఒకసారి నేను నాకు ఈ కమిషనర్ అయితే బాగా పనిచేస్తాడు, ఈ ప్రాంతవాసి నిస్వార్థంగా ప్రజలకి మంచి సర్వీస్ చేస్తాడు అని ఒక కమిషనర్ కావాలని అంటే ఆ శ్రీనివాస్ రెడ్డి గారిని ఇక్కడ వేసుకున్నాం. తప్పకుండా ఈ ఎదుర్లాపురం మున్సిపాలిటీ నాకు పూర్తి నమ్మకము విశ్వాసం ఉంది. ఈ మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలోనే బెస్ట్ టాప్ 5 మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీ ఉంటుంది. ఆ విధంగా మౌలిక వసతుల పరంగా ఈ ప్రాంత ప్రజల మంచి కోసం, ఈ ప్రాంత ప్రజల యొక్క మౌలిక వసతులను కల్పించే దాంట్లో ప్రభుత్వ పక్షాన ఏమి సాధ్యమైతే ఆ సాధ్యమయ్యే అన్నీ కూడా మీ అన్నగా తప్పకుండా తీసుకొస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు ఇద్దరు చెప్పారు, శ్రీనన్న కూడా అడిగారు, మిగతా మిత్రులు కొంతమంది అడిగారు. ఖమ్మానికి దగ్గరలో ఒక మంచి పార్కు లేదన్నా ఒక పార్క్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అడిగాడు. తప్పకుండా ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ఒక్కసారి మీరు సర్వే చేపించి, ఎంఆర్ఓ గారు సర్వే చేపించి వీలైతే రేపటి నుంచే పూర్తిగా స్టోన్స్ ఫ్రేమ్ చేసి దాన్ని ఫెన్సింగ్ మనం ఎలా చేద్దాము, కాంపౌండ్ వాల్ కడదామా, ఫెన్సింగ్ చేద్దామా చేసి మంచి ఈ ఖమ్మము మున్సిపాలిటీలోనే కార్పొరేషన్లోనే కాదు ఈ చుట్టుపక్కల ఎంత అద్భుతమైన పార్కు లేదు, ఖమ్మం జనం కూడా ఇక్కడికే వచ్చే విధంగా అన్ని ఫెసిలిటీస్ తో ఈ పార్కుని రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసే బాధ్యత. YCP leader and former Minister Ambati Rambabu has been booked by police for violating restrictions during YS Jagan court in Rentapala, as cases were filed in Nalapadu, Old Guntur and Satinepalli rural police stations. Ambati alleged broke barricades and fronted police with his brother. FIRs were registered under various sections for obstructing
as official duties. The incident added fuel to political tensions. A series of temple thefts in Varikumpulapadu mandal of Nellore district has left locals terrified. Thieves targeted donation boxes at temple and at church, stealing a cash, dumping broken hundis outside villages. Police have registered cases and launched an investigation. Locals are demanding strict actions and swift arrest. Police assured efforts to nab the culprits quickly. Nine students from Mahbubad Government Nursing College fell sick with stomach pain, vomitings and diarrhea. They were admitted to the government hospital. Symptoms began after attending an Ayush event where they consumed sprouts, grains and later ate hostel food. Medical authorities suspect food poisoning. RM Jagadishwar confirmed they are being treated and under observation. Authorities are investigating the food sources. A tragic incident involving Andhra Pradesh ex-CM YS Jagan Mohan Reddy's conveys has struck a controversy after a man was fatally run over. Preliminary investigation by Nalapadu police confirmed that Chelisingam, a 50 years old from Vengalpalam village, died after being hit by the vehicle carrying Jagan himself. The accident reportedly occurred on June 18 near Etukuru on the way of Palnadu district. Initially, authorities believed another vehicle in the rallies had struck the victim. However, recently emerged video footage clearly shows Singham as falling under Jagan's car as it moved forward. The visuals indicate the vehicle ran over his neck. Police are now preparing to register a formal case in connection with the incident. Thieves looted 30 tulas,
around 350 grams of gold from a house in Rahul Nagar, Baiswana town, Nirmal district. The family had left for a wedding and upon return found the house ransacked. They immediately informed police. CI Gopinath visited the spot with the clues team and began investigation. A case has been registered and efforts to catch the culprits are underway. Well, this is the wrap of the bulletins. For more news updates, stay tuned to CVR English News.